నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. జీవితంలో ఒక పిల్లలకి నాన్న ఎంతో అమ్మ కూడా అంతే కదా. మరి అలాంటప్పుడు మీరు నాన్నకే స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ లైన్స్ రాశారు, మరి అమ్మ కూడా అంతే కష్టపడిందిగా. అవునయ్యా, ఎవరైతే లేరో వాళ్ళ మీద రాస్తారు, ఉన్నవాళ్ళ మీద ఏం రాస్తారు. అంతే కదా, ఉన్నప్పుడు గుర్తిస్తే వాళ్ళ ఇది ఉన్నప్పుడు ఫిజికల్గా గుర్తించాలి. మా అమ్మ అంటే ఒకటే లెక్క. మా అమ్మ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాతోటే ఉంది చాలా. ఓకే, ఎవ్రీడే మా అమ్మకి చెప్పండి నేను బయట రాను. ఓకే. అండ్ మీకు మీరు చిన్నప్పుడు స్పెషల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ మీకు మీ బామ్మనంటగా సంఘటన. అంటే బామ్మ మీద పొయిటరీ కూడా రాశా, పరికిణిలో పొయిటరీ ఉంది. అంటే చాలా ఆచారమైన కుటుంబం అది, మడి ఆచారం అది. అయితే ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే విడోస్, షీ ఈజ్ ఎ విడో. ఏజ్ వచ్చిన తర్వాత బయట నుంచి ఏం తినరు వాళ్ళే వండుకోవాలి. అసలు ఇంకోళ్ళు అంటే కోడలు వండింది కూడా తినరు కొన్నాళ్ళు. ఇక తప్పని పరిస్థితులు, ఇక 90 years అనుకో వాళ్ళు పెట్టింది తింటారు. బట్ అక్కడి నుంచి బాల్యం ప్రారంభమవుతుంది అందరికీ. ఇట్లా చాపల్యం ఏదో తినాలి, పకోడీలు తినాలి. పకోడీలు ఎట్లా తింటాం, అందుకు నడిచి బయట నుంచి పకోడీలు తింటాం. నేను పావలా ఇస్తే మరి మనకి హ్యాపీ కదా, ఇన్ని పకోడీలు వచ్చేవి. ఆవిడ నేను ఇట్లా పెట్టుకుని ఆవిడ ఇస్తే కొంగులో పెట్టేసుకున్నాం. అది ఎవరైనా దొరికితే చాలా అవమానం ఇంట్లో ఆవిడకి. ఆవిడ ఎప్పుడైనా ఈ పకోడీలు లేకపోతే మళ్ళీ ఆవకాయ తీసి ముక్కగా వెనక్కి పెట్టుకొచ్చేది. ఆయిల్ అంతా కారిపోయేది. వెనక చూస్తే బ్లడ్ దొరికిందని ఇంకోళ్ళు ఏడుగురు అన్నమ్మలు బామ్మ ఆవకాయ దొంగతనం చేసింది. అది ఎలాంటి సిచ్యువేషన్ చూడండి. 90 ఏళ్ళ నేరస్తురాలు. కరెక్ట్. నువ్వేమో అప్పుడేమో మడి పెట్టి మంచి అది ముట్టుకోకూడదు, ఇప్పుడు స్నానం కూడా చేయకుండా ఆవకాయ తీస్తావా అని అంటారు కదా. ఎవరు ఏమనేవారు కాదు, కానీ తన లోపల ఇవన్నీ అంటే నేను అప్పటి నుంచి డిసైడ్ చేసుకుందంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పులన్నింటినీ మాఫ్ బారాకుని. అసలు వాళ్ళు తెలిసి తప్పు చేయరు. చిన్నపిల్లలు చేస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవ్వాలి ఎవడైనా ఇంట్లో అయినా. అది నువ్వేమన్నాను, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు బనికిరేది గారు కబేళాకి ఇచ్చినంతనే కదా నువ్వు అనాథ శరణాలయంలో ఇవాళ పడేస్తే. అది ఎంత దుర్మార్గం. కానీ అనాథ శరణాలయానికి నన్ను చీఫ్ గెస్ట్కి పిలిచారు ఒకసారి. ఏం మాట్లాడాలండి, అనాథ శరణాలయం అభివృద్ధి చెందాలి. అనాథ శరణాలయం, ఈ అనాథ శరణాలయం ఎప్పుడు మూసేస్తారో అప్పుడు వస్తా అన్నా. అనాథ శరణాలయాలు వృద్ధిలోకి రావాలంటే అంటే ఒకటి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి ఓకే, ఉన్న వాళ్ళకి ఏం కర్మ. అయితే దీనికి ఒక కౌంటర్ ఉంది మళ్ళీ. ఇలాగే సభలో తల్లిదండ్రులని అనాథ శరణాలయాలు పాలు చేస్తున్నారు, వృద్ధాశ్రమాలు వేస్తున్నారు. ఏం స్టూడెంట్స్ అయ్యా మీరంటే ఒళ్ళేచాడు సార్. కానీ నేను చెప్పండి మీరు ఇలా అంటున్నారు కదా, మమ్మల్ని హాస్టల్లో వేస్తున్నారు సార్. చిన్నప్పుడు తీసుకెళ్ళి 2వ ఏట మాకు పతంగం ఉంటుంది, కుదరదు. లైన్లో రావాలి సార్, మాకు మిరపకాయ బజ్జీ తినాలని ఉంటుంది, కుదరదు. గోళీలు ఆడుకోవాలంటే కుదరదు. మమ్మల్ని వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాదాపు 12 ఏళ్ల పాటు అలా వేసినప్పుడు మేము వీళ్ళని అనాశనాల్లో పెట్టి రుణం తీర్చుకున్నాం. తప్ప కరెక్ట్ అవునా? కరెక్ట్. మరి నువ్వేమో మార్కులు తయారు చేసే మిషనా ఏడన్నా మనిషి అని కూడా. 5 ఏళ్ల వరకు అసలు చదువులేదు. ప్రీ స్కూల్ ఏడాదికి ముందు తీసుకెళ్ళాడు, స్కూల్లో పడేస్తున్నాను. వాడికి జీవితం బాల్యాన్ని నువ్వు చంపేస్తున్నావు, వాడిని వార్ధక్యాన్ని చంపుతున్నాడు. కథం బిరంబాట్ నువ్వు అనుభవించాల్సింది. ఈ అనాథ శరణాలయాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే నువ్వు కొడుకుల్ని కూతుళ్ళని పెట్టిన మార్కుల కోసం నువ్వు పెడుతున్న క్షోభ నువ్వు అనుభవించాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. హర్షగా ఉన్న సత్యం. ఓకే. అంటే ఇప్పుడు మరి ఈ హాస్టల్ పద్ధతిని ఇప్పుడు ఆ సిస్టమ్ తప్పు అంటారా? ఎట్లా అంటే ఇప్పుడు చెడిపోయే వాళ్ళను హాస్టల్లోనే కదా దారికి తీసుకొచ్చి సపోజ్ ఇంటర్నెట్ అవన్నీ చెడిపోయామా? ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి వేరు. చెడిపోయేవాడు హాస్టల్లో చాలా ఉత్తములు ఉన్నారా? ఇంటర్నెట్ ఇలాంటివన్నీ ఇంకా హ్యాపీగా హాస్టల్ అయితే ఇంకా హ్యాపీ కదా తెలుసా ఇంటర్నెట్లో.
చెడిపోయేవాడికి స్పేస్ కావాలా, ఎక్కడైనా ఇంకా హ్యాపీ అక్కడ బయట ఓకే 2 ఏళ్ళకి వస్తాడు. నువ్వు పిల్లల్ని ప్రేమాభిమానాలు, రిలేషన్షిప్స్ వాటిని బోధించు. ఫస్ట్ మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది మాకు, ఇప్పుడు ఉందా? ఎక్స్ట్రా క్లాసెస్ బాగా చదివి ఎక్కడ అంతా చదివి అద్భుతమైన మేధావి అమెరికాకి వెళ్తాడు, తెల్ల పిల్లని చేసుకుంటాడు, డాలర్లు పంపిస్తాడు. అది నీ భవిష్యత్తు కథం. అన్యాయం చిన్నపిల్లల్ని బాల్యం లేకుండా చేస్తారు. తప్పు పరికిణి అని ఒకటి రాశారు, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్లో ఏ అమ్మాయి కూడా పరికిణి అనేది కనబడడానికి కూడా కనబడట్లేదు. దాని మీద మీ జనరేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? పరికిణీలు కనపడతాయి, ఎక్కడ కనపడతాయి అంటే అమెరికాలో కనపడతాయి. అంటే ఒక ప్రాంతానికి ఎన్నో ఏళ్ల పరిశోధన చేసి ఒక ఫుడ్ డిజైన్ చేశారు మన వాళ్ళు పూర్వీకులు. ఇక్కడ రైస్ తినాలి, అక్కడ రొట్టె తినాలి, ఇక్కడ కుండ వాడాలి, అక్కడ ఈ డ్రెస్ కరెక్ట్. అక్కడ చలి, హిమాలయాల్లో చలి కాబట్టి పూజారి బనీను కోట్ వేసుకుంటాడు. ఇక్కడ ఉష్ణ దేశం కాబట్టి రాముడైనా సరే చొక్కా ఇప్పుకుంటాడు. అలాగా నీకు పరికిణి ఒక సొగసు కోల్పోయాం. ఇప్పుడు కల్చర్కు సొగసు కోల్పోయాం, బొట్టు కోల్పోయాం, ప్లాస్టిక్ టిక్లీ పెట్టుకుంటావు, తోరణాలు ఎందుకు కడుతున్నావు? తోరణాలు ప్లాస్టిక్ ముగ్గు, మొత్తం ప్లాస్టిక్ నవ్వు, ప్లాస్టిక్ బతుకు. నీకు తెలియాలి. అయితే జనరేషన్ ఎవరు తప్పు? తల్లిదండ్రులు, గురువులది తప్పు. తోరణం వల్ల ఎవరన్నా ఎందుకు మంగళ తోరణాల్లో ఒక మామిడి ఆకుకి 4 రోజులు 5 రోజులు బతికే శక్తి ఉంది. ఆకు నెగిటివ్ ఎనర్జీని కార్బన్ డైఆక్సైడ్ని పిలుచుకుంటుంది. అందుకు ఎంట్రీలో అది కడతారు. ముగ్గు బ్యాక్టీరియా ఇవన్నీ చెప్పాలి, చెప్పి వాళ్ళతో బికాజ్ దిస్ జనరేషన్ దే డోంట్ బిలీవ్. పూర్వం జనరేషన్ రాముడు కృష్ణుడు అల్లా వాళ్ళు ఏం ప్రార్థిస్తే కొడుకు అది. అట్లా ట్రెడిషనల్గా మనం భక్తి అను భయం అని నమ్మాం. కుదరదు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు చేయాలి మేము? చలో, బుట్టు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి, తలంటే ఎందుకు పోసుకోవాలి చెప్పండి అంటే వాడు సైంటిఫిక్గా చెప్పాలి. అప్పుడు నమ్ముతాడు, ఎస్ దిస్ ఈజ్ రైట్. కథైనా సరే, రామాయణమైనా సరే, భారతమైనా సరే, సత్యాన్ని సైంటిఫిక్గా చెప్పాలి వాడికి. సత్యంగా ఇవాళ సైంటిఫిక్గా చెప్పే గురువులు లేరు మనకి. ఎంతసేపు ఆధ్యాత్మికంగా అని చెప్పి ఆయన అడుగు చేస్తున్నాడు. టోటల్గా నెక్స్ట్ ఈ జన్మలో ఎలా అయినా చావు, నెక్స్ట్ జన్మ అద్భుతం అని చెప్తున్నాడు తప్ప ఈ రోజుల్లో ఎలా బతకాలరా వర్తమానంలో అని చెప్పే గురువులు లేరు. అది దట్ ఈస్ అన్ఫార్చునేట్. మీ పిల్లలు అంత సిస్టమేటిక్గా పెరిగారు? పెరగదు. మా పిల్లడు వేరే దేశంలో ఉన్నాడా? మా ఇంట్లోనే మన మాట ఆడేందుకు తింటాడు. మనకు అద్భుతం ఏమిటంటే, అదృష్టం ఏమిటంటే మా అమ్మ నాన్నలకి మా అన్నలకి మేము భయపడ్డాం, వణికాం. ఇప్పుడు మా పిల్లలకి వణుకుతున్నాం. మేము ఇద్దరికీ వణికే ఒక విచిత్ర జాతి మాది అన్నమాట. అంటే ఏంటి, ఇంటికి రాము. నువ్వు గట్టిగా కోపాడితే ఇవాళ పిల్లడిని కోప్పలగలమా, కొట్టగలమా? ఇవాళ కొడితే ఫోన్ వస్తుంది, మీ అబ్బాయి కనపట్టలేదు అని. చేత మేము వాళ్ళకి భయపడ్డాం, నెక్స్ట్ జనరేషన్కి భయపడుతున్నాం. ఏమీ సిస్టమేటిక్ లేదు. సొసైటీలో ఎలా ఉంటారో కాకపోతే అంటే చిరు సాంప్రదాయం, ఇంటి నుంచి కొంచెం పూజ పునస్కారం, పెద్దవాళ్ళని గౌరవించడం. వాళ్ళు బయట ఎట్టుంటారు మామూలుగా అందరూ ఉన్నట్టు. మా అమ్మాయి మామూలుగా ట్రెడిషనల్గానే డ్రెస్ ఉంటుంది. అవన్నీ కొన్ని ఉంటాయి. అంటే పర్సంటేజ్ కొంచెం తగ్గింది, బట్ దే ఆర్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనమేమో వేరే పబ్లిక్కి ఆధ్యాత్మికంగా చెప్పడానికి పనికొస్తాం, బట్ మన ఇంట్లో వాళ్ళు అంత ఆధ్యాత్మిక మంచి విషయాలు అన్ని పబ్లిక్ పనికొస్తాయి. పబ్లిక్ వింటున్నారా? మీరు చెప్తున్నారు. అవును, వీడికి చెప్తాము. వీడికి అన్నీ చెప్పి ఇక వర్కౌట్ అవుతానే కదా బయటకు వెళ్ళాము. విషయం ఏంటంటే పబ్లిక్ కూడా వినేస్తున్నాను. నేను వచ్చినందుకు 90% సినిమా యాక్టర్ ఏం చెప్తాడు, వీడు యాక్టరే కదా, ఇంకా ఇట్లా కూడా చెప్తాడా, బాగుంది నాయన చాలా పాటించాలని. వాడు ఎవడంటున్నా నా దగ్గరికి వచ్చి 70 ఏళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి అక్కర్లేని వాళ్ళే వస్తారు. కుర్రాళ్ళు వండర్ఫుల్ సార్, వాళ్ళు కొత్తగా చెప్పారు చూడాలి అంటాడు. సేమ్ మా అబ్బాయి అదే అంటాడు. బాగా రాశారు, అద్భుతమైన సాహిత్యం, గొప్ప సంగీతం తప్ప అందులో మీనింగ్ ఎవడు కావాలండి వాళ్ళ అది. సో మై సన్ ఆర్ డాటర్ దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ దెమ్.